సెటైర్ పేరుతో సోషల్ మీడియా వేదికగా భారతదేశ అత్యున్నత వ్యవస్థలపై ప్రజలకున్న విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఒకటి మొదలైంది. కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాపిక్ ఇది. ఇటీవల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కోర్టు రూమ్లో చేసిన కొన్ని వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఉద్యోగాలు లేని యువత, ఆర్టీఐ యాక్టివిస్టుల గురించి మాట్లాడుతూ వాళ్ళని పరాయి వాళ్లపై ఆధారపడే కాక్రోచెస్ అంటే బొద్దింకలుగా సంబోధించినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. తర్వాత ఆయన తన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందని వివరణ ఇచ్చారు. ఇదే ట్రిగ్గర్ పాయింట్గా చేసుకుని అమెరికా నుండి ఒక ఆపరేషన్ మొదలైంది. అదే కాక్రోచ్ జనతా పార్టీ. ఓవైపు ఇది యూత్ మూవ్మెంట్ అని నేపాల్, బంగ్లాదేశ్ తరహాలో జెన్-జీ విప్లవానికి ఊపిరి పోస్తుందని ఊహించుకుంటున్నారు. మరోవైపు ఇది బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటైందని, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన కొద్ది గంటల్లోనే ఫాలోవర్స్ కౌంట్ బీజేపీని దాటేసిందని దీని మద్దతుదారులు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ వీడియోలో చెప్పేవి జాగ్రత్తగా గమనిస్తే దీని టార్గెట్ కేవలం బీజేపీయేనా లేక యావత్ దేశమా అనేది స్పష్టమవుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ పేరు వినగానే దేశంలో కొత్త పార్టీ వచ్చేసిందంటూ కొన్ని గ్రూపులు ప్రచారం చేస్తున్నాయి. నిజానికి ఇది ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ కూడా అవ్వలేదు. ఇది పొలిటికల్ పార్టీ కాదు, పొలిటికల్ సెటైర్ రూపంలో ఉన్న పొలిటికల్ కాన్స్పిరసీ. సోషల్ మీడియా ద్వారా రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లే డిజిటల్ ప్రయోగం ఇది. ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యల నేపథ్యంలో ఏదో స్పాంటేనియస్గా ఈ సిజేపీ మొదలైనట్టుగా అనిపించినా దీని లక్ష్యం మాత్రం వేరే ఉంది అనిపిస్తుంది. ఇది అంచనా వేయాలంటే దీన్ని మొదలుపెట్టిన ఈ అభిజిత్ దిప్కే గురించి కాస్త తెలుసుకోవాలి. 2019లో పూణే పోలీసులకు అభిజిత్ దిప్కేపై ఒక ఫిర్యాదు అందింది. భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు తీసుకువస్తున్న సమయంలో కాశ్మీర్ ప్రజలు నిరంతరం భయం గుప్పెట్లో బ్రతుకుతున్నారని, ఈరోజు కాశ్మీర్ పరిస్థితి ఇలాగే ఉంటే రేపు మీ రాష్ట్ర పరిస్థితి కూడా ఇంతేనంటూ భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ చేసే వాదనను తన అభిప్రాయంగా ట్వీట్ చేశాడు. పోనీ అతనేమైనా అనాలోచితంగా ప్రవర్తించాడా అంటే అది కాదు. ఈ అభిజిత్ దిప్కే ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీమ్ యాక్టివ్ మెంబర్. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పొలిటికల్ మీమ్స్, డిజిటల్ క్యాంపెయిన్లు, సోషల్ మీడియా ప్రచారంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత అమెరికాలోని బోస్టర్ యూనివర్సిటీ నుండి పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్స్ చేశాడు. ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నాడు. వ్యవహారం మొత్తం అక్కడి నుండే నడిపిస్తున్నాడు. కాక్రోచ్ జనతా పార్టీ వెబ్సైట్లో ఉంచిన మేనిఫెస్టో పరిశీలిస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు రిటైర్మెంట్, తర్వాత రాజ్యసభ పదవులు ఇవ్వకూడదని, ఓట్లు గల్లంతైతే ఎన్నికల కమిషన్పై తీవ్రవాద చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలని, గోడీ మీడియాపై విచారణ జరపాలని, అదానీ అంబానీకి సంబంధించిన మీడియా సంస్థల లైసెన్సులు రద్దు చేయాలనేది వీళ్ల డిమాండ్. కొంతమంది ప్రతిపక్ష నాయకులు కూడా మేము కూడా ఈ పార్టీలో చేరతాం అంటూ సెటైరికల్ పోస్టులు పెడుతున్నారు. నిజానికి ఇదేమీ పొలిటికల్ సెటైర్ కాదు. దేశ ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన న్యాయ, శాసన, మీడియా వ్యవస్థలతో పాటు ఎన్నికల కమిషన్, దేశ ఆర్థిక రంగ అభివృద్ధికి తోడ్పడుతున్న కార్పొరేట్ ప్రముఖులే ఈ కాక్రోచ్ల టార్గెట్. ఆప్, కాంగ్రెస్ వంటి ప్రతిపక్ష పార్టీల ఆలోచనలు, అభిప్రాయాలు, వాదనలనే ఈ కాక్రోచ్ పార్టీ ముందుకు తీసుకెళ్తోంది. మరోవైపు ఈ ఉద్యమాన్ని మద్దతు ఇస్తున్న వాళ్ళు మాత్రం ఇది నిరుద్యోగ యువత ఆవేదన అని భావిస్తున్నారు. ఇది ఎంతకాలం ఉంటుందో తెలియదు, కానీ యువతకున్న సమస్యలు, భావోద్వేగాల ఆసరాగా తీసుకుని వారిని రెచ్చగొడుతూ తమ రాజకీయ ఎజెండా కోసం ఉపయోగించుకునే ఇలాంటి ప్రయత్నాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.